ముస్లిం కమ్యూనిటీ అధికంగా ఉండే ప్రాంతాలపై సహజంగానే బంగ్లాదేశీయుల ఫోకస్ ఉంటుంది. బెంగాల్, అసోం, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ తర్వాత హైదరాబాదే వారి గమ్యస్థానం. గతంలోనూ బంగ్లాదేశీయులు హైదరాబాద్కి అక్రమంగా వలసొచ్చారు. అయితే ఇంతకు ముందున్న పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. మరి శరణార్థులుగా వస్తున్న వారికి ఆశ్రయం కల్పిస్తారా, లేక అక్రమ చొరబాటుదారులుగానే గుర్తించి వారిని అరెస్ట్ చేస్తారా? బంగ్లాదేశ్ నుంచి చాలా మంది అక్రమంగా హైదరాబాద్ కు వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. గతంలోనూ బంగ్లాదేశీయులు అధిక సంఖ్యలో హైదరాబాద్ కు అక్రమంగా వలస వచ్చేవారు. పోలీసులు వారిని ఆధారాలతో సహా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంతకు ముందున్న పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. గతంలో వారి జీవనోపాధి కోసం అక్రమ మార్గాల్లో భారత్లోకి ప్రవేశించి ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ భగభగా మండిపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్ నుంచి వస్తున్న వందలాది మందిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. వారిని శరణార్థులుగా భావిస్తే దానికి తగ్గ మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో ఇప్పుడు బంగ్లాదేశీయులు భారత్ కు వస్తే అది పూర్తిగా అక్రమం అవుతోంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీపుల్ ఫ్రమ్ బంగ్లాదేశ్ హూ కమ్ టు ఇండియా ఫర్ మెనీ ఇయర్స్ దే హావ్ బీన్ డూయింగ్ సమ్ ఇల్లీగలీ. So I think they prefer West Bengal because of the language, northeastern states because Bengali is there, and some of them are also in Delhi and Bombay for economic employment opportunities. Hyderabad, I have not met anybody from Bangladesh, but I know that they are. I've heard there are a few, but I don't know about them. ముస్లిం కమ్యూనిటీ అధికంగా ఉండే ప్రాంతాలపై సహజంగానే బంగ్లాదేశీయుల ఫోకస్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్, అస్సాం, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ తర్వాత తెలంగాణకు బంగ్లాదేశీయులు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఇతర దేశాల నుంచి వచ్చిన రోహింగ్యాలు బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరికి కేంద్ర హోంశాఖ తోడ్పాటుతో యునైటెడ్ స్టేట్స్ రోహింగ్యా కమిషన్ ఒక గుర్తింపు కార్డుని ఇచ్చింది. ఇతర దేశాల నుండి శరణార్థులుగా వచ్చేవారు కేంద్ర హోంశాఖ ద్వారా ఇక్కడ నివసించేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తును పరిశీలించిన 6 నెలలు లేదా సంవత్సరకాల వ్యవధిలో వీరి స్థితిగతులను పరిశీలించి యునైటెడ్ నేషన్స్ రోహింగ్యా కమిషన్ ద్వారా గుర్తింపు కార్డు లభిస్తోంది. హైదరాబాద్ లో సుమారు 8,000 మంది రోహింగ్యాలు నివాసం ఉంటున్నారు. అయితే బంగ్లాదేశీయులు కూడా ఇప్పుడు బెంగాల్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ ప్రాంతాలకు అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. Here that some Bangladeshis are here, sometimes the police picks them up, but I have no idea. But this people from Myanmar, people from Sudan, Somalia, Afghanistan, all these refugees are there in Hyderabad, 7-8 countries. We are in contact with them. ప్రస్తుతం బంగ్లాదేశ్ టు హైదరాబాద్ వయా పశ్చిమ బెంగాల్ పై ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే అక్రమంగా చేరిన బంగ్లాదేశీయుల్లో కొందరు దళారులుగా మరింత మందిని నగరానికి రప్పిస్తున్నట్టు గుర్తించారు. అక్రమంగా సరిహద్దు దాటించి రైళ్లలో చేర్చేంత వరకు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్లోని ఏజెంట్లు ఈ దళారులకు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్లో ఉన్న అనిశ్చిత పరిస్థితి కారణంగా బంగ్లాదేశ్ విడిచి ఇతర దేశాలకు బంగ్లాదేశీయులు వెళ్ళిపోతున్నారు. ఇందులో భాగంగా వెస్ట్ బెంగాల్, అస్సాం ద్వారా ఇండియాలోకి సైతం చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వెస్ట్ బెంగాల్ బార్డర్ వద్ద సుమారు 600 మంది బంగ్లాదేశీయులు ఇండియాలోకి వచ్చేందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్నటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళని అడ్డుకున్నారు. ఇదే క్రమంలో ముస్లింలు ఎక్కువగా ఉండేటువంటి హైదరాబాద్కు కూడా బంగ్లాదేశీయులు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశీయులు హైదరాబాద్కి రాకుండా ఎక్కడికక్కడ చెకింగ్స్ని చేస్తున్నారు. ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం అటు బండ్లగూడ, కాటేదాన్, మైలార్దేవ్పల్లి, బాలాపూర్ లాంటి ప్రాంతాల్లో పోలీసులు ఎక్కడికక్కడ చెకింగ్స్ చేస్తున్నారు. బంగ్లాదేశీయులకు సంబంధించి ఇప్పటికీ ఇంకా కేంద్ర హోంశాఖ ఎలాంటి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని రెఫ్యూజీలుగా కూడా పరిగణించడానికి లేదు. సో ఇప్పుడు వారు ఇండియాలోకి ప్రవేశిస్తే ఖచ్చితంగా అది ఇల్లీగల్ అవుతుంది. కాబట్టి అక్రమంగా చొరబడితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బాలాపూర్ నుండి ప్రణీత, TV9.